ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సంక్రాంతి కానుకను ముందే అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సన్న రకం ధాన్యం పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సన్నవడ్లు సాగు చేసిన రైతులకు మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాల్కు 500 రూపాయలను బోనస్గా ప్రభుత్వం అందజేయనుంది. ఇప్పటికే ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను సేకరించి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వరి రైతులకు లబ్ధి చేకూరనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సన్న రకం ధాన్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సంక్రాంతి కానుకనైతే ముందే అందించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఎన్నికల వేళ ఏదైతే హామీనిచ్చారో ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకున్నట్టే అనుకోవచ్చా? అంటే సంక్రాంతి పండుగకు ముందే రైతులకైతే బోనస్ ను కూడా ప్రకటిస్తోంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందజేసింది. ఇక సన్న వడ్లు ఏవైతే ఉంటాయో సన్న వడ్లు వేసుకోవచ్చు, వాటిని ప్రభుత్వం కొంటుంది. సన్న వడ్లు పండించినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది అంటూ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. సేమ్ టైం అదే అంశం పైన ప్రతిపక్షాల నుంచి అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. సన్నవారి వేస్తే ఊరేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటూ కూడా ప్రతిపక్షాలు చెప్పినప్పటికీ కూడా ఆ మాటలన్నిటికీ చెక్ పెడుతూ సంక్రాంతి కానుకగా అంటే 2026 సంక్రాంతి పండుగకు కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతాంగానికి ప్రస్తుతం శుభవార్త చెప్పారు. ఏదైతే సన్నవారి ధాన్యం పండించినటువంటి రైతులకు పండగ రాకముందే బోనస్ ని కూడా వేసినటువంటి పరిస్థితి. మొత్తం 500 కోట్లకు సంబంధించినటువంటి బోనస్ ని కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా వేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి ఐకేపీతో పాటు ఇతర డీటెయిల్స్ లను కూడా ప్రభుత్వం సేకరించింది. ఎవరైతే సన్న వడ్లు పండించారో వాళ్ళందరికీ కూడా తమ ఖాతాలో ఏదైతే బోనస్ ఉంటుందో అది ప్రస్తుతం ప్రభుత్వం సంక్రాంతి పండుగ కంటే ముందే వేసింది. సో దీనికి సంబంధించి యావత్ రైతాంగం కూడా లక్షల రైతులు కూడా ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇస్తామని చెప్పిందో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. రైతులకి పెద్దపీట వేస్తూ కూడా ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని అయితే పెద్ద ఎత్తున రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా స్వాగతం పలుకుతూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రేఖ, రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఏదైతే హామీనిచ్చిందో సన్న రకం ధాన్యం పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చే ప్రక్రియనైతే ఇప్పుడు వేగవంతం చేసింది. పండగ వేళ రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది.